పవన్ కళ్యాణ్తో ఢీ కొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందా ఇప్పుడున్న కాలంలో? పవన్ కళ్యాణ్కు ఢీ కొట్టే సత్తా జగన్మోహన్, కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్గా నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. నిజం చెప్పలేదు ఉంది పోయి చెప్పన్నా చెప్పన్నా నువ్వు చెప్పన్నా నీ అభిప్రాయం చెప్పన్నా. ఇక పవన్ కళ్యాణ్కి ఢీ కొట్టే అంత దమ్ము ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ జగన్ ఫ్యాన్ ఏమిటి ఎందుకు తడబడుతున్నావు? పవన్ కళ్యాణ్ అంత ఇష్టమా? పవన్ కళ్యాణ్ జగన్ను నేను పాలిటిక్స్ పరంగా నేను జగన్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్కి వచ్చేసి నేను ఫిలిం ఇండస్ట్రీ, నాకు ఫిలిం ఇండస్ట్రీలో రియాలిటీ 100% నేను పవన్ కళ్యాణ్కి. ఒక నిజం చెప్పన్నా, కళ్యాణ్ గారు ప్రజల కోసమే వచ్చారని నమ్ముతున్నారా మీరు ఒక జగన్ ఫ్యాన్గా? పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే ప్రజల పక్షం, కేవలం ప్రజల గురించే పార్టీ స్థాపించిండు, ప్రజల గురించి అతను వచ్చిండు అని. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గెలిచిండు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ విలువ తెలిసి జనం అనేది 100% పవన్ కళ్యాణ్కి ఓట్లేసి 21కి 21 సీట్ గెలిపించిండు, 3 సీట్లు ఎంపీగా గెలిపించారు. అంటే తప్పుగా అనుకోవద్దండి, రోజా కొడాలి నాని వీళ్ళ వల్ల దెబ్బ అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డికి? రోజా కొడాలి నాని ఇంకా ఆయన ఉన్నాడు కదా మన అనిల్, రోజా కొడాలి నాని, అనిల్ యాదవ్, నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయినా కూడా వాళ్ళు నాకు అలా కొడాలి నాని, అనిల్ యాదవ్, రోజా వాళ్ళ మాటలు అంటే నాకు చిరాకు. నాకు ఒకసారి నేను అసెంబ్లీలో చంద్రబాబు ఏడ్చిన తర్వాత నాకు చాలా విరక్తి అయింది ఇప్పుడు వాళ్ళంటే. నాకు వాళ్ళ ముగ్గురు మాటలు బాగా ఓవర్ యాక్షన్ అనిపించింది, ఎందుకంటే అంటే చేసేది చేయాలి, మరీ ఓవర్ యాక్టింగ్ చేసి వీళ్ళు ముగ్గురు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. అన్న ఒక్క మాటలో చెప్పండి అన్న, ద బెస్ట్ లీడర్ ఒక జగన్ ఫ్యాన్కి చెప్పండి, బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు, బెస్ట్ లీడర్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అతనికి సీఎం హోదా ఇచ్చినా కూడా, సీఎం పదవి ఇచ్చినా కూడా లీడ్ చేసే అంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నది. అన్న మీరు జగన్ ఫ్యాన్ ఏంటి, పవన్ కళ్యాణ్ గురించి పూస కూర్చున్నట్టు మంచితనం గురించి చెప్తున్నారు, ఎందుకలా? నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యానే, కాకపోతే నాకు అదేంది మన వైజాగ్లో 7 స్టార్ హోటల్ కట్టారు కదా, అది ఏంది ఏమో గుట్ట అంటారు కానీ అది రిషికొండ బీచ్. ఆ రిషికొండ బీచ్ పగలగొట్టిన తర్వాత అసలు అక్కడ ఏమన్నా ఐటీ కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయి కావచ్చు అనుకున్నాం. ఆంధ్ర నుంచి చాలామంది హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ గురించి వచ్చి వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా తెలంగాణ వాళ్ళ కంటే ఆంధ్ర వాళ్ళే 60-70% వాళ్ళే ఉన్నారు. వాళ్ళ దగ్గర కంపెనీస్ లేక, వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ లేక వేరే రాష్ట్రాలకు తరలి వస్తున్నారు వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి ఒక 10-20 కంపెనీస్ మా అమరావతిని డెవలప్ చేసి 10-20 కంపెనీస్ స్థాపిస్తే ఆంధ్రాలో ఉన్న యువకులు ఇక్కడికి వచ్చి జాబ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు అక్కడనే డెవలప్మెంట్ కోరుకుని అక్కడనే డెవలప్మెంట్ చేసుకునేవారు. యువకులు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండేవారు. కేవలం దాని గురించే నాకు జగన్మోహన్ రెడ్డి కొంచెం నచ్చలేదు. ఓన్లీ వన్ వర్డ్లో ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గురించి అంటే, ఇక పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, 100% తెలుగుదేశం పార్టీ లేదు. మన చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకున్నాడు కాబట్టి ఇంత ముందుకు వచ్చింది. నారా లోకేష్ అంత కెపాసిటీ ఉన్నా కూడా బయట చూపెట్టుకోలేడు. పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ లేదు బ్రో.